నేను నా బసకు చేరుకునేటప్పటికి 12 అయింది. మా యజమానురాలు పిల్లలు గాఢ నిద్రలో ఉన్నట్టున్నారు. చడీ చప్పుడు లేదు. నేను నిశ్శబ్దంగా నా గదిలోకి వెళ్ళాను. నా గదిలో బల్ల మీద వేడి పాలు, వెన్న రాసిన 2 బన్ను ముక్కలు పెట్టింది మా యజమానురాలు గారు. నేను పాలు మటుకు తీసుకొని ఈ వేషం తీసేసి పైజామా వేసుకుని కాసేపు ఆ రాత్రి జరిగిన సంఘటనలన్నీ తలుచుకుంటూ నాకు నేనే గుడ్ నైట్ చెప్పుకుని పడుకున్నాను. మర్నాడు సాయంత్రం 3 గంటలకు ఆ అమ్మాయి చెప్పిన సంకేత స్థలానికి వెళ్ళాను. వెళ్ళేటప్పటికీ ఆ అమ్మాయి ముందుగా వచ్చి నా రాక కోసం ఎదురుచూస్తూ ఉంది. నేను వెళ్ళేటప్పటికే నన్ను చూసి నా దగ్గరకు వచ్చి గుడ్ ఆఫ్టర్నూన్ అని కరచాలనానికి చేయందిచ్చింది. మీరొచ్చారు, చాలా సంతోషం, తప్పకు వస్తారు అని ధైర్యం ఉంది గాని అయినా కొంచెం సంకోచం కూడా ఎక్కడో లేకపోలేదు. అయినా మీ ముఖం అబద్ధం ఆడే ముఖంలా కనబడలేదు కూడాను అన్నది కొంచెం నవ్వుతూ. అయితే ముఖాన్ని బట్టి మనిషిని కూడా తెలుసుకుందురన్నమాట. ఆ విద్య నాకు కూడా కొంచెం నేర్పుదురో. నాకు ఎవరి ముఖం చూసినా అందరూ మంచిగానే కనబడుతున్నారు. ఎందుచేతనంటారు అంటే ఆవిడ నవ్వుతూ మీరు మంచివాళ్ళు గనక అందరిలోనూ మంచే కనబడుతుంది మీకు అంది. ఇలా మాట్లాడుకుంటూ దగ్గరలో ఉన్న హోటల్కు వెళ్లి లఘుగా టీ పలహారం తీసుకుంటూ మేము ఒక సినిమాకు వెళ్ళాం. అక్కడ హాస్యనటం పండించిన చార్లీ చాప్రీ అనే వ్యక్తి చిత్రపటం చూపించారు. చాప్లిన్ పటం చూడ్డం అదే మొదటిసారి. ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేను. ఒక మాటా మంతి లేకుండా, పాటా పద్యం లేకుండా, కేవలం వాళ్ళ నటన వల్లనే కథంతా మనకు అర్థమయ్యేటట్టు ఎంత చక్కగా చేశారు. అందులో చాప్లిన్ హాస్యనటన మరీ అద్భుతం. అతన్ని చూసి సుమారు గంటసేపు నేను నా పక్కనున్న అమ్మాయి మేమే అన్న మాటేంటి, ఆ హాల్లో ఉన్న ప్రేక్షకులంతా ఆ హాస్యనటం చూసి ముగ్ధులై పరవశులై ఏదో తెలియని ఆనందంలో మునిగిపోయాం. మా నవ్వులతో హాలంతా మారుమోగింది. పిక్చర్ చూడడం పూర్తి కాగానే మళ్ళీ కొంచెం బయటకు వచ్చి కొద్దిగా టీ సేవిచ్చి అక్కడి నుండి కబుర్లు చెప్పుకుంటూ ఒక కొండ మీదకి షికారుకి వెళ్ళాం. అప్పటికి సుమారు 6 గంటలైంది. మేము వెళ్ళేటప్పటికి 100 మంది జనం జంటలు జంటలుగా ఆ కొండ మీదకొచ్చి కూర్చున్నారు. అందరూ 100కి పైగా యువకులే. 100కి 90% ఆడ మగ యువకులు కూడబలుక్కొని తలో చోట నిర్భయంగా ఏ భయం లేకుండా కూర్చున్నారు. వాళ్ళలో వాళ్ళు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని కబుర్లు చెప్పుకుంటూ సినిమాలో చూసిన మాదిరిగా ఎవరికి వారు పరవశులై ఆ కొండ మీద వారు తమరొక్కరే ఉన్నట్టుగా భావించుకుని బాహ్యాన్నంతా మరిచి ఆనందిస్తూ కూర్చున్నారు. చాలామంది కుర్రాళ్ళొకచోట, వేరొక చోట ఆడవాళ్లంతా గుంపులు గుంపులుగా కూర్చుని నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. తరువాత ఆ అమ్మాయి నా ముఖం కేసి చూసి, ఏమండి ఇలా మౌనంగా కూర్చుంటే ఎలాగా? చెలికత్తెని తీసుకొచ్చి ఇలా మౌనంగా కూర్చుంటే ఎలాగా? నేను నవ్వుతూ, నువ్వు అన్నమాట కొంచెం సవరణ చెయ్యాలి. నేను చెలికత్తెను తీసుకురాలేదు, చెలికత్తె నన్ను తీసుకొచ్చింది. అందుచేత నాకు ఉత్సాహం కలిగించే మాటలు చెప్పవలసిన బాధ్యత మీదే అన్నాను. అమ్మా, అలాగైతే ముందు కొంచెం మీ గురించి చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చింది? ఎంతకాలం అయింది? మీకిక్కడ అనుభవాలేంటో ఒక్కటొక్కటే చెప్పండి. బోలుడంత కాలక్షేపం అవుతుంది అంది. కాలక్షేపమో అవుతుందో మీకు తలనొప్పే వస్తుందో అన్నాను. పర్వాలేదులేండి, చెప్పండి. తలనొప్పి రాగానే నేను మీకు చెప్పకుండానే వెళ్ళి తలనొప్పి మాత్రం తెచ్చుకుంటానులేండి అంది నవ్వుతూ. ఈ రీతిగా మొదలైన పరిచయ వాక్యాలతో గంటసేపుగా అప్పటి వరకు నేనేం మాట్లాడానో, ఆ అమ్మాయి ఏం మాట్లాడిందో, ఒకరికి ఒకరు ఏం మాట్లాడామో తెలియకుండానే మేమిద్దరం ఒకరికొకరం పరస్పర సంఘటనలు, అసలు మేము ఏం మాట్లాడుకుంటున్నామో సమయం తెలియకుండానే గడిచిపోయింది. మా సమయాన్ని మా కడుపులు మాకు గుర్తు చేసినాయి. మేమిద్దరం ఇక లేద్దామని ఒకరికొకరం ఏకకంఠంతో అనుకొని పైకి లేచాక నేను ముందు లేచి ఆ అమ్మాయికి నా చెయ్యి అందించి లేవదీసి నెమ్మదిగా హోటల్ వైపు సాగాం. అక్కడ పలహారం చేసి ఎవరి దారిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడు కలుసుకుందామో అని విడిపోయాం. ఇంటికొచ్చి ఆలోచించుకుంటూ చాలాసేపు కూర్చున్నాను. ఆ అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు, నెమ్మదస్తురాల్లా కనిపిస్తూ ఉంది. ఆ నాటకశాలలో ప్రదర్శించిన చొరవ
ఈ మాట ఏమీ ప్రదర్శించలేదు దగ్గరికి రావడానికి. కానీ మాటలో గాని చేతలో గాని ఏ ప్రయత్నమూ చేయలేదు. ఏదో కొత్త మనిషితో పరిచయం కోసం వచ్చినట్లుంది. కానీ అంతకంటే ఎక్కువ ఆశించినట్లు ఎక్కడా ఎలాంటి ఉద్దేశం కనపరచలేదు. నాకు ఎలాగనో ఆమె ఒంటరిగా ఉంది, కాలక్షేపం కోసం వచ్చిందేమో అని అనుకున్నాను. ఇలా అనుకుంటూ ఉండగా మా ఇంటావిడ కూతురు నెమ్మదిగా లోపలికి వచ్చి, ఏమండి శ్యామ్ గారు, మీరు ఏమిటి ఆలోచిస్తున్నారు? మీరు చదువుకోవడం లేదు, అలాగే పడుకోనూ లేదు. ఏంటి అంది. నా మాటకు ఏం గాని నువ్వింకా ఎందుకు పడుకోలేదు? చిన్నపిల్లలందరూ ఈ పాటికే పడుకుని నిద్రపోవాలి కదా అన్నాను. నిజమే కాని అండి, అయితే మీరు చెప్పారుగా చిన్నపిల్లలు అని, అది మనకు వర్తించదులేండి. ఇంతకీ మీ సంగతేదో చెప్పుదురు. మీరు ఎక్కడికెళ్ళింది, ఏం చేసింది చెప్పాలి. నాకు నిద్ర రావడం లేదు అంది. సరే, తప్పనిసరి అయితే చెప్తాను. నీ కోపం వస్తే నన్నేమీ అనకూడదు అన్నాను. నాకు కోపం ఎందుకు వస్తుంది? ఇంతకీ కోపం వచ్చే పని ఏం చేశారో అంది. అన్నట్టు నీకు చెప్పలేదు కదూ, మొన్న నాటకానికి వెళ్ళినప్పుడు ఆ రాత్రి నాటకానికి వెళ్ళాను. నాటకం ఎంతో బాగుంది. అక్కడొక చక్కని చుక్కతో పరిచయం అయింది. ఎంత బాగుందో! ఆ అమ్మాయి ఎంత బాగుందనుకుంటున్నావు అన్నాను ఈ అమ్మాయి ముఖం కేసి చూస్తూ. ఈ పిల్ల ముఖంలో ఆనందం ఉత్సాహం వడలి కొంచెం ఆగ్రహం బయలుదేరింది. పోనీలేండి, ఎంత బాగుంటే నాకెందుకు? దానికేం పాపం, పరిచయం అయిందా? అయితే ఈవేళ ఆ అమ్మాయితో షికారుకి వెళ్ళారా అంది కొంచెం చురుగ్గా. అవును, ముందు పలహారం చేసి తర్వాత సినిమాకు వెళ్ళి ఆ తర్వాత కొండల మీదకు షికారుకు వెళ్ళి కులాసాగా కబుర్లు చెప్పుకుని మళ్ళీ వచ్చి పలహారం చేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడికొచ్చి ఆ అమ్మాయి అందాన్ని గురించి, సౌందర్యాన్ని గురించి, వాక్చాతుర్యం గురించి, వీటన్నిటి గురించి ఆలోచిస్తూ ఇక్కడ ఇలా కూర్చున్నాను. హో, అదా సంగతి పాపం. నేను మీ ఆలోచనలకు అడ్డొచ్చాను. నన్ను మన్నించండి. ఇందా మీ పలహారం. ఇంకా మీ వ్యవహారం ఇప్పుడు తెలిసిందిలేండి మీ సంగతి. మా అమ్మతోటి చెప్పి మీ సంగతంతా ఇంటికి ఉత్తరం రాపీకపోతే అడగండి. ఆ అమ్మాయట అందంగా ఉందట. ఉండది మరి. మీలాంటి కుర్రాళ్లకు, విదేశాల నుండి వచ్చిన వాళ్లకు ఇక్కడ అమ్మాయిలంతా అందంగానే కనబడతారు మరి. అసలు అందమంటే ఏంటో మీకు తెలిస్తేగా. అందవట అందం అని విసవిస వెనక్కి తిరుగుతూ గుసగుసలాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది. అలా వెళ్ళిపోతూ ఉన్న అమ్మాయిని రెక్కపట్టుకుని, కొందరు పిల్లలు కోపంలో ఉంటే చాలా అందంగా ఉంటారు అని దగ్గరకు తీసుకొని బొగ్గ మీద చిన్న ముద్దు పెట్టుకున్నాను. చాలేండి, సంతోషించాం. ఆ అమ్మాయి దగ్గర చేసిన పనులన్నీ ఇక్కడ చేయనక్కర్లేదు. అవన్నీ తలుచుకుని పడుకోండి పాపం అంది. అక్కడ ఈ చిన్న పని కూడా చేయలేదంటే నువ్వు నమ్మవు మరి. అయినా ఇంత కోపం ఎందుకమ్మా నా పైన అన్నాను నవ్వుతూ. మీరెవరు, నేనెవరు? మీ మీద నాకెందుకు కోపం అంది. అయితే నువ్వు ఊరికే తమాషా చేస్తున్నావన్నమాట. పోనీలే, ఈ గొడవకేం గాని చార్లీ చాప్లిన్ పిక్చరు ఎంత బాగుందనుకున్నావు? మళ్ళీ అది గాని అతందే మరో పిక్చర్ చూడాలని ఉంది. నువ్వు గాని నన్ను తీసుకువెళ్తావా? మళ్ళీ నువ్వు తీసుకెళ్ళక తప్పదు నన్ను. ఏమంటావు అన్నాను. సంతోషించావులేండి అంటూ ఒక్క మాటు నాకేసి చూసి వెక్కిరిస్తూ నాకు అందకుండా ఒక్క పరుగున అవతలికి వెళ్ళిపోయింది. ఎంత చిత్రం! ఈ అమ్మాయి కూడా అసూయే కాబోలు. అందుకనే ఆయనెవరో స్త్రీకి మారుపేరు అసూయ అన్నారు. నాలో నేనే నవ్వుకుంటూ పాడుకునే ప్రయత్నం చేశాను. ఆ ఊరిలో అంటే ఎడింబరోలో ఉన్న భారతీయ విద్యార్థులందరిలో కల్లా నేనే చిన్నవాణ్ణి అని అనుకుంటున్నాను. అయినా ఎందుచేతనో అందరి ఆదరణ అభిమానానికి పాత్రున్నయ్యాను. ఎందుచేతనో అంటే కారణం చెప్పలేను. అన్ని భాషల వాళ్ళు, అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడాను నేను కనబడితే ఉత్సాహంగా పలకరించి నా యోగక్షేమాలు విచారిస్తూ ఉంటారు. మా క్లాసులో తోటి స్కాట్ విద్యార్థులు అంతా కూడా నేను అంటే అభిమానం పెంచుకున్నారు. నా ప్రోత్సాహం మీదనో, నేను చేసిన సూచనల మీదనో
తెలుగు వాళ్ళంతా కూడాను తరచూ కలుసుకోవడం, ఉగాది, విజయదశమి, దీపావళి, సంక్రాంతి లాంటి పండగలు మనం కలుసుకుని జరుపుకుంటే బాగుంటుంది అని నేను మన వాళ్ళ అందరితోటి చెప్పాను. మా రాజు కూడా నా సూచనలు బలపరిచాడు. అందుకు ఆంధ్ర సోదరులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అప్పటికి వారం రోజుల్లో రానున్న ఉగాది పండగతో మా తీర్మానం అమలుకి ప్రారంభించాం. ఆనాడు కార్యక్రమం వేప పువ్వు పచ్చడితో కాక అది దొరకని కారణం చేత ఉదయాన్నే పులిహోర పచ్చడితో ప్రారంభించాం. పులిహోర నేను రాజు కలిసి తయారు చేశాం. పోపు దగ్గరికి వచ్చేసరికి నూనె లేదు అని సంగతి జ్ఞాపకం వచ్చింది. అక్కడ మన నూనెలేవి దొరకవు కదా, నెయ్యి బాగుండదు. అందుకని మా ల్యాండ్ లేడీని సంప్రదించి ఆమెను వెంటనే బజారుకు తోలి ఆలివ్ ఆయిల్ తెప్పించి దానితో పని జరిపించాం. నా పులిహోర బ్రహ్మాండంగా ఉందని నా మిత్రులంతా కూడా నన్ను ప్రోత్సహించారు. పోపులో ఏకకాలం మందు మిరపకాయలు వగైరా, పప్పు, ఆవాలు, ఎర్రగడ్డలు వగైరా. కొట్టువాడు మమ్మల్ని చూసి నిర్గాంతపోయి అసలు ఇవన్నీ ఎందుకు అని మమ్మల్ని అడిగాడు. ఇవన్నీ పలహారాలకు ఉపయోగిస్తాం అని చెప్పగానే అది చూసి మేము ఏమైపోతామో అని వాడు హడలి బేజారయ్యాడు. ఆనాడు ఒక సభ ఏర్పాటు చేసుకుని అక్కడ పాటలు, ఆటలు, ఒక ఉపన్యాసంతో సభ నిర్విఘ్నంగా ముగించుకున్నాం. మా సభకు మన రాష్ట్రీయులే కాకుండా ఇతర రాష్ట్రీయులు కూడా వచ్చి మెచ్చి సంతోషించారు. తరువాత వాళ్ళిలాంటివి జరుపుకుంటూ ఉంటే బావుంటుందని నిశ్చయించారు. ఆనాడు ఒకరిద్దరు దాక్షిణ్యాతులు, కొందరు తెలుగు వాళ్ళు వచ్చారు. వాళ్ళు కొత్తవాళ్లే మా సభకు వచ్చారు. అందులో కొత్తగా వచ్చిన తెలుగతను నేనిక్కడ సభకు నాయకత్వం వహించడం, అందరితో పాటు హడావిడిగా తిరుగుతూ ఉండడం చూసి నేనేదో నాయకుణ్ణనుకుని నెమ్మదిగా నా దగ్గరకు వచ్చి నన్ను పరిచయం చేసుకున్నాడు. మా సభ యందు అతనికి ఇక్కడ ఎక్కడా ఇంకా గది దొరకలేదని, చిన్న హోటల్లో ఉంటున్నానని, తెలిసిన వాళ్ళెవరూ లేరని, తనకు ఆ విషయంలో కొంచెం సహాయం చేయాలి అని నన్ను అర్థించాడు పాపం. సరే, దీనికేముంది, తప్పకుండా సహాయం చేద్దాం, మర్నాడు కలుసుకుందాం అని చెప్పి అతన్ని పంపించాను. లండన్లో మీనన్, ఇక్కడ ఇతను నాకు ఈ సమయంలో చూపించిన అవ్యాచారం, వాళ్ళు చేసిన అమూల్యమైన సహాయం జ్ఞప్తికొచ్చాయి. మర్నాడు ఉదయాన్నే ఆ కుర్రాన్ని కలిసి ఇద్దరం కలిసి ఆ ఊరంతా తిరిగి తిరిగి నాకు దగ్గరలో ఒక రూమ్ కుదిర్చాం. తరువాత నా దాక్షిణ్యాతులు వచ్చి అడుగుతూ వారికి కూడా రూమ్ కావాలి అంటే వాళ్ళకి కూడా అటువంటి సహాయమే చేయగలిగాను. ఇక వీళ్ళు ముగ్గురూ నన్ను ఒక్క క్షణం కూడా విడవకుండా నాకు అంగరక్షకుల్లా తయారయ్యారు. ఇక ఆ తర్వాత ఏమైంది అనేది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకు ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేసుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనొచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మనం ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. ఏంట్రా పిల్లలు, ఇంతకీ ఎలా ఉంది కదా, నచ్చిందా? నచ్చే ఉంటుందిలేండి. మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో కలుసుకుందాం. ఇట్లు మీ బారిస్టర్ పార్వతీశం.